ధర్మాన్ని కల్పించి నిర్మలత్వంగా నిత్యము దాని పట్లనే దృష్టిని ఉంచి నడుస్తున్నట్టు చూసుకుంటూ ఉంటివే, అప్పుడు నీకు త్రికూట మధ్యములోనున్నటువంటి మెరుగు శాస్త్రార్థములకు చేర్చగలిగేటటువంటి యోగతను కల్పించగలిగేటటువంటి ధర్మాన్ని కలపరుస్తుంది. ఆ కలపరిచినటువంటి నిగ్రహాన్ని నీ లోపల లగ్నం చేయగలిగినటువంటి వాడు అయితే కోటి సూర్యుల భానుప్రకాశం ఏ విధంగా ఉంటుందో అంతకంటే విశాలమైనటువంటి ప్రకాశంను చూడగలిగేటటువంటి వాడు అవుతావు. అటువంటి వాడు ఎలా ఉంటాడంటే కదలక మెదలక తన్ను తానయ్యుండి తరుణోపాయాన్ని ఇంపబడి తనవును ఆనందపరుస్తూ పరమ పూజ్యత్వాన్ని గ్రహించి పరిపూర్ణుడయ్యి ఉంటాడు అన్నారు అతన్ని. అటువంటి ప్రతిఫలమే పరమ పూజ్యం. మరి ఇటువంటి తెలుసుకోవడం గురుముఖంగా అట్టి గురిని గమనించబడేటటువంటి లక్షణాన్ని ఉంచుకొని చూడబడేటటువంటి పునీతునికి ఫలం ఇది. అర్థమయ్యిందా?